కుబేరుడు అనగానే అందరికీ ధనం గుర్తుకు వస్తుంది. ధనవంతుడు ఎవరైనా ఉంటే అతన్ని కుబేరుడితో పోలుస్తారు. అసలు కుబేరుడికి ఆ పేరు ఎలా వచ్చింది? కుబేరుడు అసలు పేరు వైశ్రవణుడు. పూర్వజన్మలో వైశ్రవణుడు గుణనిధి అని పేరు కలిగి ఉంటాడు. అతను అంత్యకాలంలో ఉపవాసంతో శివాలయంలో దీపారాధన చేసి మరణిస్తాడు. ఆ పుణ్యం వలన అతను వైశ్రవణుడుగా జన్మించడమే కాక అతను ఈ జన్మలో కూడా శివభక్తుడు అవుతాడు. శివుని దర్శనం కోసం కాశీ వెళ్ళి గంగా తీరంలో తీవ్ర తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చిన శివుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమవుతాడు. నిరంతరం శివునితో అంటిపెట్టుకుని ఉండే భాగ్యం ఉన్న అమ్మవారిని చూసి వైశ్రవణుడు అసూయపడతాడు. అతని అసూయ దృష్టిని కనిపెట్టిన పార్వతీదేవి ఏ కంటితో ఆమె అసూయ దృష్టితో చూశాడో ఆ కన్ను పోతుందని శపిస్తుంది. అప్పుడు వైశ్రవణుడు శివుడిని ప్రార్థించగా శివుడు పార్వతీదేవికి నచ్చజెప్పగా అప్పుడు అమ్మ తెల్లగా ఉన్న అతని కన్ను కమిలిపోయినట్టు ఉంటుందని చెబుతుంది. అలా కురూపిగా ఉన్న అతనికి కుబేరుడు అని పేరు పెట్టి అందరూ పిలుస్తారని పార్వతీదేవి చెప్పింది. అసూయ అనేది ఎవరికైనా ప్రమాదకరమని తెలియచేయడానికే అలా చేశానని పార్వతీదేవి చెప్పింది. ఆనాటి నుండి అసూయను వీడి శివభక్తుడిగా మిగిలిన కుబేరుడికి శివుడు అలకాపురిని అందంగా తీర్చిదిద్ది కుబేరుడికి ఇమ్మని విశ్వకర్మకు ఆజ్ఞాపిస్తాడు. అంతేకాకుండా కుబేరుడిని ఉత్తర దిక్కుకు అధిపతిగా చేశాడు. అసూయ అనేది మానవులందరికీ కూడా శత్రువే. అసూయ ఉండడం వలన మనిషి ఎవరితోనూ ఇమడలేడు. జీవితంలో ఎదగాలనుకుంటే ముందు నలుగురికి ఉపయోగపడితేనే ఆ తరువాత వారి ద్వారా మనకు ఏమి కావాలో దానంతట అదే వస్తుంది. అసూయ ఉంటే నిత్యం మనం ఎవరిని చూసినా అసూయతో మనల్ని మనం దహించేసుకుంటాం. అలాంటప్పుడు ఎవరితోనూ మనకు పడదు. అవతల వాళ్ళ గురించి మంచి మాట్లాడడానికే మాటలే రావంటే ఇక మంచి ఏమి చేయలేము. అసూయని వదిలివేయడం వలన ఆశ ఉండదు. ఆశ లేకపోతే తప్పు చెయ్యము. తప్పు చేయకపోతే ధైర్యంగా ఉంటాము. నిజాయితీతో కష్టంతో కూడిన ధైర్యం మీ దగ్గర ఉంటే తప్పకుండా ఐశ్వర్యవంతులు అవుతారు. అందుకే మన పూర్వీకులు ధైర్యే సాహసే లక్ష్మి అని అన్నారు. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. ఇట్లు బివిఎస్.